పేరు అన్న బుక్ చేసినాం. బుక్ చేసినాక మళ్ళీ 40 రోజులకు ఓటీపీ అడిగింది. ఓటీపీ చెప్పినాం. అంతకుముందు నుంచి గ్యాసులు టైట్ అసలు రాలేదు. ఎన్ని రోజులు అంతకు నాకు 11 తారీఖు 4 నెలల ఓటీపీ చెప్పిన. ఆస్కి ఉన్నది, డేట్ ఉంది. నాకు బుక్ చేసిన అంతకుముందు 4 రోజుల ముందు చేసిన. అయినా మాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా గ్యాసులే లేవు. ఊళ్ళో బండే రాలేదు. మరి మాకు డెలివరీ అని పడతాను. 20 రోజులు పడుతుంది అంటావు. ఊరే ఊరన్నా మీది? మండలం జిల్లా మైబాద్. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు జాటోతు రామచంద్ర నాయక్ దోనకల్ ఎమ్మెల్యే గారు, మీరు గ్యాసు సిలిండర్ కొరత లేదని చెప్పేసి, సిలిండర్ కొరత ఉందని ప్రజలు అంటున్నారు. మీరు కానీ దంతరపల్లి ఎంఆర్ఓ కానీ ఏమంటారంటే గ్యాసులు పుష్కలంగా ఉన్నాయి, గ్యాస్ సిలిండర్ పుష్కలంగా ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ కూడా పుష్కలంగా అని చెప్పి చెప్తున్నారు. మరి ప్రజలు చెప్పేది తప్ప మీరు చెప్పేది తప్ప అని చెప్పేసి నైట్ కానీ మీకు వివరణ కోసం ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు ప్రజలలో క్షేత్రస్థాయిలో తిరిగినప్పుడు వాళ్ళ సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి ఇకనైనా కూడా మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని మోసం చేయకండి. అధికారులు రాజకీయ నాయకులు అధికారులను మోసం చేయకండి. మీరిద్దరూ ఆడుతున్న గేమ్లో సామాన్య ప్రజలు నష్టపోతున్నాడు. వాళ్ళు నెల రోజుల క్రితం చేసినటువంటి గ్యాస్ బుక్ చేస్తే ఆల్రెడీ డెలివరీ అయిందని చెప్పేసి వచ్చిందట. కాబట్టి ఇకనైనా కూడా మొద్దు నిద్ర విడిచి చేయండి, లేకపోతే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయండి. లేకపోతే రానున్న ఎంపీటీసీ జడ్పీసీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం ఉంటుందని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ నుంచి మేము హెచ్చరిస్తున్నాం.